Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ మార్చ్ 2025. ఎక్స్క్లూజివ్గా లాస్ట్ 3-4 మంత్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో అండ్ విచ్ వర్ ఇన్ న్యూస్ రిపీటెడ్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దెమ్. ఐ ఆల్వేస్ సజెస్ట్ అండి, ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ సెకండరీ అండ్ థర్డ్ రిసోర్సెస్ లాగా కాకుండా ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద ప్రైమరీ రిసోర్సెస్. ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ సిలబస్ పెట్టుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి, దాని నుండి డీకోడ్ చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయి, యాజ్ యూజువల్ యాజ్ వీ ఆల్వేస్ డిస్కస్ హై ప్రాబబుల్ టాపిక్స్ నుండి. సో ఆ హై ప్రాబబుల్ టాపిక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? రెగ్యులర్గా వచ్చే ది న్యూస్ పేపర్ ఏదైతే వస్తుందో, ది హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, అలాగే గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానీ, యోజన, కురుక్షేత్ర, మనోరమ, ఇండియా ఎయిర్ బుక్, దీస్ ఆర్ ద అథెంటికేటెడ్ సోర్సెస్ విత్ ద స్టాండర్డైజ్డ్ మెటీరియల్ అండ్ ఇన్ఫర్మేషన్ అండి. Okay, let's begin this session. The reason for doing these MCQs అండి, నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఏపీపీఎస్ ఇది జరిగిందో అందులో ఓన్లీ ఎస్ఎన్టీ పార్ట్, ఎక్స్క్లూజివ్గా ఎస్ఎన్టీ పార్ట్లో అవుట్ ఆఫ్ 70 క్వశ్చన్స్ 18+ క్వశ్చన్స్ మనం విత్ ఇన్ 1 మంత్లో చేసిన కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ నుండి వచ్చాయి. అంటే హోల్ మెయిన్స్ పేపర్ 2లో ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ పేపర్ 2లో ఎస్ఎన్టీ సెక్షన్లో మాత్రం 18+ క్వశ్చన్స్ అపియర్డ్ ఫ్రమ్ అవర్ క్లాసెస్ విచ్ వీ డిస్కస్డ్ డైరెక్ట్గా. అంటే ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ ఏమంటారు స్టాండర్డ్ విచ్ వీ మెయింటైన్ ఫర్ చూసింగ్ ద హై ప్రాబబుల్ టాపిక్స్. సి అవర్ R&D టీమ్ హ్యాస్ డన్ థరో అనాలిసిస్ ఫర్ దీస్ సెషన్స్ అండి. ఏదో నేమ్ సేక్ మెటీరియల్ అప్లోడ్ చేయాలి, డిస్కస్ చేయాలి, మీకు పంపించేయాలి అనకుండా ఎగ్జామ్ ట్రెండ్ని అర్థం చేసుకొని ఏ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, సిలబస్కి అనుగుణంగా తగ్గట్టు ఫ్రేమ్ చేసి క్లాసెస్ని మేము డిస్కస్ చేస్తున్నాం. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏది అవసరం ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది అవుట్పుట్. దానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్ యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్, ఓకే ఈ టాపిక్ మనం ఆల్రెడీ చదివాం కదా అని రైట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు, విచ్ ఇంప్రూవ్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎగ్జామ్ సో దట్ యూ కెన్ గివ్ ద బెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద టెస్ట్. దిస్ ఈస్ వాట్ అవర్ మెయిన్ మోటో కూడా. అందుకనే క్యాప్షన్ కూడా గైడింగ్ ఆస్పిరెంట్స్ టు బికమ్ ఆఫీసర్స్ అని పెట్టింది. బట్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈస్ ప్లీజ్ డూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దీస్ సెషన్స్ and if possible make a notes of all these important topics and do revise as many times as possible andi. Okay, for now we have framed 25 questions. I'll be explaining them in detail. Just we'll start. First one, Supreme Court December 18, 2024 నాటి తీర్పు ప్రకారం రాజస్థాన్లోని పవిత్రమైన తోటలను ఏ చట్టం కింద వర్గీకరించాలి? మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ యాక్ట్స్ కానీ, వైల్డ్ కన్జర్వేషన్ యాక్ట్స్ కానీ, ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ యాక్ట్స్ కానీ, యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ యానిమల్ స్పీషీస్, ఇవన్నీ రిపీటెడ్లీ న్యూస్లో వచ్చాయి. ఆ సెషన్స్ మీరు అటెండ్ అయ్యి ఉంటే కనుక యూ కెన్ ఈజీలీ పుట్ ఏ రైట్ ఆప్షన్ హియర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972. భారతదేశంలో నక్సలిజం ప్రధానంగా కింది వాటిలో దేంతో ముడిపడి ఉంది? అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్చ్ 2026 కల్లా అండ్ 2025 కల్లా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఏ లాట్స్ ఆఫ్ చేంజెస్, ఇనిషియేటివ్స్ టు కర్బ్ అండ్ ఎరేడికేట్ నక్సలిజం. కంప్లీట్గా తీసేయాలి, రిమూవ్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుందండి. దానివల్ల ఛత్తీస్గఢ్లో ఏదైతే రిపీటెడ్గా మావోయిస్ట్ అటాక్స్ జరిగాయో వాటిని కంట్రోల్ చేయాలి అని ఒక స్ట్రిక్ట్ ఇనిషియేటివ్స్ తీసుకొని 2026 కల్లా హ్యాస్ టు బి కంప్లీట్లీ ఎరేడికేటెడ్ ఫ్రమ్ ద నేషన్ అనేది మెయిన్ మోటో. చాలా టాపిక్స్ వచ్చాయి. ఆ టాపిక్స్ మీరు అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ టాపిక్స్ మీరు కనుక రెగ్యులర్లీ అటెండ్ అయ్యి ఉంటే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ మీరు చూసుకుంటే కనుక గ్రూప్ 2 మెయిన్స్లో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఇలాగే ఫ్రేమ్ అయ్యాయండి. అండ్ ఇవే క్వశ్చన్స్ మీకు రాబోయే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్సే రిఫ్లెక్ట్ అవుతాయి. ఫాసిజం, మావోయిజం, గాంధీయిజం, ఫాబియన్ సోషలిజం. ఆప్షన్ మావోయిజం అండి. ఇట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్. థర్డ్ వన్, నక్సల్ సంబంధిత కేసుల విచారణను వేగవంతం చేయడానికి ఏ కేంద్ర సంస్థను ఏర్పాటు చేశారు? డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆప్షన్ పెట్టేయొచ్చండి. NIA ఇస్ ద వన్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్. వినియోగదారుల హక్కులను పెంపొందించడానికి మరియు ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచడానికి ఏ ప్రభుత్వ చొరవ AIని ఉపయోగిస్తుంది?
ఏఐ హై ప్రాబబుల్ టాపిక్ అండి. ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్‌కి 1 స్టార్ కాదు 2 స్టార్స్ పెట్టుకొని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని రాసుకోండి. ఈ ఇయర్ డెఫినెట్లీ నో క్వెషన్ పేపర్ విల్ కమ్ వితౌట్ ద క్వెషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో మేక్ ష్యూర్ అట్లీస్ట్ ఒక 4 పేపర్స్‌ని పక్కన పెట్టుకొని ఏఐ రిలేటివ్ సమ్మిట్స్, ఇన్నోవేషన్స్, స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఎవ్రీథింగ్ ఒక ప్లేస్‌లో నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ ఇండియా హెల్ప్ లైన్, జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్, భారత ఏఐ ఫిర్యాదు పోర్టల్, వినియోగదారుల హక్కుల ఏఐ నెట్వర్క్. ఆప్షన్ బి అండి. భారతదేశంలోని ఏ మంత్రిత్వ శాఖలు బిమ్స్టెక్ యోజన సదస్సు 2025ను నిర్వహించాయి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ యువర్ కామన్ సెన్స్. సో ఆన్సర్ డైరెక్ట్గా డి అండి. ఎక్కువ బ్రెయిన్ స్టార్మింగ్ అవసరం లేదండి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి. బిమ్స్టెక్ మొదట ఏ ప్రకటన కింద ఏర్పడింది? ఢాకా ప్రకటన, కొలంబో ప్రకటన, బ్యాంకాక్ ప్రకటన, ఖాట్మండు ఒప్పందం. ఆర్గనైజేషన్స్ ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. హెడ్ క్వార్టర్స్, దేర్ ఫార్మేషన్ అంటే ఇయర్, టైం, ఫౌండింగ్ మెంబర్స్, యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్స్, రోల్స్ అండ్ ఫంక్షన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏమైనా జరిగాయా అంటే వాటికి రిలేటెడ్ సబ్మిట్స్ కానీ బయలాటరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనీ కొలాబరేషన్స్ కానీ అలాగా చూసుకొని ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా ఒక 1 పేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకుంటే ఎగ్జామ్కి ముందు రివిజన్కి ఈజీ అవుతుంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని స్ట్రాంగ్ కమాండ్ ఉన్నట్టు కూడా అవుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ ఆన్సర్ వచ్చేసి బ్యాంకాక్ ప్రకటన. ప్యారిస్ అగ్రిమెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్, రియో డే జనీరియో ఇవన్నీ కూడా ఆల్వేస్ హై ప్రాబబుల్ టాపిక్స్ అండి. వి విల్ బి డిస్కసింగ్ దీస్ ఆర్గనైజేషన్ సూన్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ ఎప్పుడు స్థాపించబడింది? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా గ్రూప్ 2 మెయిన్స్లో కూడా వచ్చాయి. అందుకని వీ హ్యావ్ టేకెన్ దీస్ క్వశ్చన్స్ ఆల్సో ఫర్ డిస్కషన్. ఆన్సర్ వచ్చేసి సి అండి, 2002. ఇప్పుడు యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఐసీసీ ఫార్మేషన్, రూల్స్, రెగ్యులేషన్స్, ఆబ్జెక్టివ్స్, అదర్ క్రైటీరియా, సిగ్నిఫికెన్స్ జస్ట్ గివ్ ఏ సింగిల్ గ్లాన్స్ అండి, దట్స్ ఇట్ ఎనఫ్. 8th క్వశ్చన్. 1951 నాటి ఆర్పిఏలోని ఏ సెక్షన్ అనర్హత కాలాన్ని తొలగించడానికి లేదా తగ్గించడానికి ఎన్నికల సంఘాన్ని అనుమతిస్తుంది? ఎలక్షన్ కమిషన్ అండి. హై ప్రాబబుల్ టాపిక్ అండి ఫర్ దిస్ ఇయర్ because of the elections, because of the freebies, because of the schemes, because of the voter. Even today also there was an article where they were discussing about removing of the fake ID cards, especially voters. Again, election commission members, objectives, roles, rules, functions, articles related to ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా, సుప్రీం కోర్ట్స్ ఏమైనా రూలింగ్స్ ఉన్నాయా ఒక్కసారి చూసుకోండి. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ సెక్షన్ 11 అండి. కొత్తగా నెలకొల్పిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏది? ఇది చాలా సింపుల్గా చెప్పొచ్చండి, విశాఖపట్నం. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఎన్సిఎస్కే వాజ్ ఇన్ న్యూస్ బికాజ్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. మన సెషన్స్ మీరు రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ టాపిక్ని వినుండాలి. మాన్యువల్ స్కావెంజింగ్ కాన్సెప్ట్ వాజ్ ఇన్ న్యూస్ రిపీటెడ్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. అప్పుడు మనం నమస్తే స్కీమ్ గురించి, ఎన్సిఎస్కే గురించి, ఫినాన్షియల్ ఎయిడ్ గురించి, పిఎం జే గురించి, ఈ స్కీమ్స్ గురించి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ మాన్యువల్ స్కావెంజింగ్ అని చెప్పాం. సో నౌ దే ఆర్ ఫంక్షనింగ్ టు కంప్లీట్లీ ఎరాడికేట్. ఆ టైంలో మనం నేషనల్ సఫాయి కర్మచారి కమిషన్ గురించి డిస్కస్ చేసి ఉన్నామండి, విచ్ సపోర్ట్స్ అండ్ గివ్స్ ఫినాన్షియల్ ఎయిడ్ టు ద పీపుల్ ఎస్పెషల్లీ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ మీనియల్ వర్క్స్. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే కనుక ఆన్సర్ ఇక్కడ బి అండి. కింది వాటిలో యుఎస్ఏఐడి ప్రధాన కార్యక్రమం ఏది? దిస్ వాజ్ ఆల్సో అగైన్ ఇన్ న్యూస్ అండి. మేక్ ఇన్ ఇండియా, పెఫార్, డిజిటల్ ఇండియా, సార్క్. దిస్ ఇస్ ద వన్ ఆన్సర్ అండి. భారతదేశంలో జమీందారీ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ వెలెస్లీ, లార్డ్ డల్హౌసీ, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ కర్జన్. మోడర్న్ హిస్టరీ పర్సనాలిటీస్ ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. వితౌట్ దెమ్ నో క్వశ్చన్ పేపర్ కమ్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. ఎక్కడ హై ప్రాబబుల్లో అక్కడ బాగా స్ట్రెస్ చేసి దాన్ని రిపీటెడ్లీ రివైజ్ చేయండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది.
I'll do one thing. I don't want to reveal the answer for this. Comment section లో ఆన్సర్ టైప్ చేయండి. ఇది రిపీటెడ్లీ అపియర్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఇటీవలి ఒప్పందాల ప్రకారం భారతదేశం ఫ్రాన్స్తో కలిసి అభివృద్ధి చేస్తున్న అణు సాంకేతిక పరిజ్ఞానం ఏది? ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ ఫర్ ఇన్ న్యూస్ రిపీటెడ్లీ, whether it's Pinaka or whether it's BrahMos or it is FTA or whether it is energy. Lots of discussions went on and we have done enough discussion దీని గురించి కూడా. ఆ రకంగా చూసుకుంటే ఈ ఆన్సర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండి. నేను అందుకే చెప్తున్నాను, డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ క్లాసెస్ సరిగ్గా వింటే గనక పేపర్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద ఆన్సర్స్ మీరు రైట్ పెట్టేయొచ్చండి. వద్దన్నా కూడా మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రిపరేషన్ చేయడం ఒక ఎత్తు, డూయింగ్ ఇట్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఈజ్ ఎందర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ కదండి. సో చేస్తున్నాము అనడం కంటే రైట్గా కరెక్ట్గా రైట్ డైరెక్షన్లో చేయడం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ అండ్ ట్రయింగ్ టు కన్వే. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? యాజ్ ఆల్రెడీ వి డిస్కస్డ్, న్యూఢిల్లీ. ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, హైదరాబాద్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూఢిల్లీలో ఉంటాయి. అలానే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సమ్ టైమ్స్ చెన్నైలో కూడా కొన్ని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, హైదరాబాద్లో కూడా ఉంటాయి. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ న్యూఢిల్లీ. భారతదేశం మరియు ఫ్రాన్స్ కింది వాటిలో ఏ రక్షణ సాంకేతిక పరిజ్ఞానంపై సహకరిస్తున్నాయి? నేను అది మళ్ళీ చెప్తున్నానండి. దీస్ టాపిక్స్ వర్ ఇన్ ద న్యూస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్. స్కార్పియన్ జలాంతర, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ ఇస్ ద ఆన్సర్ అండి. చైనా జనాభా క్షీణతకు దోహదపడిన ఒకే బిడ్డ విధానం ఏ సంవత్సరాల మధ్య అమలులో ఉంది? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్ యాజ్ వెల్ యాజ్ ఏ గివింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, బేసిక్ బ్యాక్గ్రౌండ్. 1982, 2015 ఇస్ ద ఆన్సర్. ఢోక్రా మెటల్ క్రాఫ్ట్ సాంప్రదాయకంగా ఏ క్యాస్టింగ్ టెక్నిక్తో ముడిపడి ఉంది? హరప్పన్ సివిలైజేషన్ రీసెంట్లీ కంప్లీటెడ్ 100 years కదండి. ఐ ఆల్వేస్ టెల్ దీస్ ఆర్ ద హై ప్రాబబుల్ ఏరియాస్ అని. లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ ఇస్ ద ఆప్షన్ అండి. ఇస్రో యొక్క భౌతిక పరిశోధన ప్రయోగశాల ప్రకారం శివశక్తి పాయింట్ ప్రాంతం యొక్క అంచనా వయస్సు ఎంత? జస్ట్ గివ్ ఏ హింట్ అండి. శివశక్తి పాయింట్, మూన్ ల్యాండింగ్ పాయింట్, చంద్రయాన్. చూసారా హౌ క్వశ్చన్స్ మే అపియర్? మనం చదివిన టాపిక్సే, లిటిల్ బిట్ ఆఫ్ ట్రికీనెస్ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది, సమ్టైమ్స్ స్ట్రైట్ అవే ఉంటాయి. బిల్ లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ టు. ఫర్ దిస్ ఇట్ ఈస్ 3.7 billion years అండి. భారతీయ న్యాయ సంహిత 2023లోని క్రింది విభాగాల్లో ఏది అశ్లీలతను గురించినది? బిఎన్ఎస్ వాజ్ ఆల్వేస్ ఇన్ న్యూస్ అండి. ఇప్పుడు కూడా హై ప్రాబబుల్ టాపిక్. ప్లీజ్ మేక్ షూర్ వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, సెక్షన్స్, యాక్ట్స్, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ వచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు రూలింగ్స్ అండ్ కేసెస్ వచ్చినప్పుడు మేక్ ఏ నోట్ అండి. డెఫినెట్లీ వచ్చేస్తాయి. అండ్ ఫర్ దిస్ 124, 294, 377, 497 ఇచ్చారు. బట్ ఆన్సర్ ఈస్ 294 అండి. వీర్ సవర్కర్ 1910లో లండన్లో ఈ క్రింది వాటిలో పాల్గొన్నందుకు అరెస్టు చేయబడ్డారు. అగైన్ హిస్టరీ బట్ ఈస్ ఇన్ న్యూస్. ఆన్సర్ నాసిక్ మెజిస్ట్రేట్ ఏఎంటి జాక్సన్ హత్య. గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. యూ కెన్ ఎలిమినేట్ ఆర్ యూ కెన్ చూస్ because we have done enough discussions on these topics too. మధ్యప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి. కుక్ దీవులు ఎక్కడ ఉన్నాయి? దీస్ వర్ ఆల్సో ఇన్ న్యూస్ అండి. హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రం, కరేబియన్ సముద్రం. ఆన్సర్ ఈస్ సి అండి, దక్షిణ పసిఫిక్ సముద్రం. టోబిన్ పన్నును వీటికి ప్రతిస్పందనగా ప్రతిపాదించారు. 1929 మహామాంద్యం, బ్రిటన్ వుడ్స్ వ్యవస్థ పతనం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం. ఆప్షన్ అండి బి, బ్రిటన్ వుడ్స్. సపాంక సరస్సు ఏ భౌగోళిక లక్షణంలో ఉంది? రిఫ్ట్ వ్యాలీ, టెక్టానిక్ డిప్రెషన్, కోస్టల్ లాగూన్, హిమనదీయ బేసిన్. దిస్ ఈస్ జియోగ్రఫికల్.
when we were discussing about few avalanches, few landslides, and few islands, geographical, geomorphological changes, we discussed this topic and if you remember. Straight away answer tectonic depression and this is the very basic concept. నమీబియా మరియు దక్షిణాఫ్రికా మధ్య దక్షిణ సరిహద్దును ఏ నది ఏర్పరుస్తుంది? కునేనే, ఆరెంజ్, జాంబేజీ, లింపోపో. ఆప్షన్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఇవి కాకుండా ఇండియా విత్ అదర్ నేషన్స్ లైక్ ఫ్రాన్స్, రష్యా, నైజీరియా, క్యారికామ్ కంట్రీస్, రీసెంట్గా యూరోపియన్ యూనియన్, శ్రీలంక, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మెక్సికో. సో దీస్ ఆర్ ద నేషన్స్ విచ్ వీ రియల్లీ డన్ లాట్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ అండి. ఒక్కసారి వీలైతే కనుక మన క్లాసెస్లో మనం చెప్పే ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గివ్ ఏ గ్లాన్స్ అండి. అక్కడ మీకు ఎనర్జీ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, ఎకానమీ సెక్టర్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతాయి. అక్కడి నుండే మీకు ఫ్యాక్ట్స్ కూడా క్వశ్చన్స్గా వస్తాయి. సో దిస్ ఈజ్ ఫర్ నౌ. వీ విల్ బీ పోస్టింగ్ అదర్ సెషన్స్ టూ. ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల ఒక హై ప్రాబబుల్ టాపిక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు, సో దట్ రైట్ ఆప్షన్ ఎలా చూస్ చేయొచ్చు అన్నది అలవాటు అవుతుందండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డైలీ ప్రాక్టీస్ అనుకుందాం. ఐ విల్ ట్రై టు పోస్ట్ ఎవ్రీడే 10 క్వశ్చన్స్ ఇఫ్ పాసిబుల్. విల్ డూ డెఫినెట్లీ ఇన్ soon అండి. For now, take care, study well, all the best, have a fantastic day. Thank you so much.